ప్రశాంతి రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డెల్టా ప్రాంతమైన మా కోరు నియోజకవర్గంలో అధ్యక్ష ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష. అది కోవూరుకి చాలా మధ్యలో ఉంది. 124 ఎకరాల కలిగిన షుగర్ ఫ్యాక్టరీ అది గత ప్రభుత్వంలో చుట్టుపక్కల ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి అందరికీ కూడా శాలరీస్ అన్ని ఇచ్చి క్లోజ్ చేశారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి ఆ డబ్బులు వచ్చేదానికి కూడా కమిషన్ కోసం ఆశపడి ఆ ఉద్యోగస్తుల డబ్బులు 20 కోట్లు ఆపేయడం జరిగింది అధ్యక్ష. అందులో 3,000 మంది ఉన్నారు అధ్యక్ష. అందులో ఎంతోమంది చనిపోయారు అధ్యక్ష. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేక, వాళ్ళకి రావాల్సిన బాకీలు లేక, అలాగే మనకెంతో ఉపయోగకరమైన ఈ ప్రైవేట్ భూమి గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఈ భూమి 124 ఎకరాలు నడి మధ్యలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వాన్ని మీ ద్వారా ఆ బకాయిలు చెల్లించి ఆ భూమిని ఉపయోగించుకొని మనకి అది నుడాలోకి వస్తుంది అధ్యక్ష. ఆల్రెడీ నేను మినిస్టర్ గారికి కూడా చెప్పున్నాను. సో దాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని చెప్పి అందులో కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేసి దీన్ని తగు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా. అదేవిధంగా 27 సంవత్సరాల క్రితం మనకి కిసాన్ సెస్ కూడా ఉంది అధ్యక్ష మాకు. అది కూడా రైతులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి ఉపాధి లేక, అక్కడ మామూలుగా మౌలిక సదుపాయాలు లేక, సరైన పరిశ్రమలు రాక రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ 2 సమస్యలు మీ ద్వారా పరిష్కరించి అందరికీ యువతకి ఉపాధి కల్పించే అవకాశం అక్కడ మెండుగా ఉంది కాబట్టి దాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష.